హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. 2018లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపినటువంటి అమృత ప్రణయ్ కేసులో ఈరోజు నల్గొండ ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్ట్ ఒక సంచలనం తీర్పిచ్చిందని చెప్పాలి. ఈ కేసులో ప్రధాన ముద్దాయి ప్రణయ్‌ని చంపటానికి కారణమైనటువంటి మారుతీరావు ఏ1 ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు ఆత్మహత్య చేసుకొని. ఈ కేసులో ఏ2 ఎవరైతే ప్రణయ్‌ని చంపారో సుపారీ తీసుకొని మారుతీరావు దగ్గర బిహారీ గ్యాంగ్ లీడర్ సుభాష్ శర్మ అతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఈ కేసులో సుభాష్ శర్మకు సహకరించినటువంటి ఏ3 హరి, ఏ4 అబ్దుల్, ఏ5 కరీం, తర్వాత ఏ6 శ్రవణ్ ఎవరైతే అమృత చిన్నాను ఉన్నారో అతనికి, ఏ7 శివ ఎవరైతే మారుతీరావు కార్ డ్రైవర్ ఉన్నారో అతనికి, ఏ8 వీళ్ళందరినీ ఆటోలో తీసుకెళ్ళినందుకు నిజాం అనేటువంటి వ్యక్తికి, వీరందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. ఒక ఆల్రెడీ చంపటానికి కారణమైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చంపినటువంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించారు. సహకరించినటువంటి వ్యక్తులకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సరే, అయితే ఈ కేసు మీద అనేక వాదనలు వినపడుతున్నాయి. ఈ వాదనల గురించి చెప్పుకోవాలంటే ఈ స్టోరీలోకి మీకు వెళ్ళాలి. అమృత ప్రణయ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చిన్నప్పటి నుంచి కూడా ప్రేమికులు. ముందుగా స్నేహితులు, తర్వాత ప్రేమికులు. దాదాపుగా 14 సంవత్సరాలుగా వీళ్ళ లవ్ స్టోరీ కంటిన్యూ అయింది. వీళ్ళ లవ్ స్టోరీ గురించి తెలుసుకున్నటువంటి అమృత తండ్రి మారుతీరావు వీళ్ళిద్దరినీ విడదీయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. కారణం ఏమిటి అంటే, మారుతీరావుకి వీళ్ళ ప్రేమ పట్ల ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి అంటే, తను వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, తన అమ్మాయి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఏమో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన తన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఇది తన పరువుకి భంగం వాటిల్లే విషయం అని చెప్పేసి మారుతీరావు భావించాడు. అందుకే వీళ్ళిద్దరిని విడదీయాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. బెదిరించాడు ప్రణయ్ని, భయపెట్టాడు అమృతాని. చివరికి పంచాయతీలు దాకా పోయాయి, కానీ తెగలేదు. తన కూతురును తన ఇంట్లోనే బంధించాడు. ప్రణయ్ని నన్ను కూతురు వైపు చూస్తే చంపేస్తానని బెదిరించాడు. కానీ వన్ ఫైన్ డే అమృత తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రణయ్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రణయ్ని పెళ్లి చేసుకుంది. ప్రణయ్తో కలిసి జీవితాన్ని సాగించడం స్టార్ట్ చేసింది. అంటే తన కళ్ళ ముందే తన కూతురు వేరే అబ్బాయితో కలిసి జీవించడం మారుతీరావు జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించి నల్గొండ ఎస్పీ అమృత ప్రణయ్ని పిలిపించి కూడా మారుతీరావు ప్రణయ్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మీరు ఇక్కడ ఉండకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోట బతకండి అని చెప్పారు. కానీ దానికి భయపడకుండా మిర్యాలగూడలోనే అమృత ప్రణయ్ జీవితాన్ని కొనసాగించడం స్టార్ట్ చేశారు. తన కళ్ళ ముందే తన కూతురు తనకు నచ్చని వ్యక్తితో కలిసి కాపురం చేయటం, జీవితాన్ని కొనసాగించడం, తనతో మాట్లాడకపోవటం నచ్చనటువంటి మారుతీరావు ఎలాగైనా ప్రణయ్ని అడ్డు తొలగించుకొని తన కూతుర్ని తన ఇంటికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. దానికోసం అతను ఆలోచించింది ఏంటంటే ఈ ప్రణయ్ని చంపేయాలి అని. దానికోసం బిహారీ గ్యాంగ్ని అప్రోచ్ అయ్యాడు. బిహారీ గ్యాంగ్లో సిద్ధాస్తున్నటువంటి సుభాష్ శర్మను అప్రోచ్ అయిన తర్వాత సుభాష్ శర్మ తన గ్యాంగ్తో కలిసి రంగంలో దిగి సెప్టెంబర్ 14, 2018 ప్రణయ్ని చంపాడు. ప్రణయ్ని చంపుతున్న అప్పుడు అమృత అక్కడే ఉంది, తను ప్రెగ్నెంట్ కూడా. వాస్తవానికి మొదటిసారి అమ్మాయి ప్రెగ్నెంట్ టైంలో సహజంగా పుట్టింటి వాళ్ళు మంచి చెడు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమృతకి పుట్టింటి వాళ్ళైనా మెట్టింటి వాళ్ళైనా పూర్తిగా ప్రణయే కాబట్టి ప్రణయే రెగ్యులర్ చెకప్కి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తీసుకొని వెళ్తున్న క్రమంలోనే ప్రణయ్ మర్డర్ జరిగింది. తన కళ్ళ ముందే తన భర్త చనిపోవటం జీర్ణించుకోలేకపోయిన అమృత చాలా పెద్ద ఎత్తున రోధించింది, చాలా పెద్ద ఎత్తున తండ్రి మీద విమర్శలు చేసింది, తన తండ్రిని ఎట్టి పరిస్థితిలో ఉరిదీయాలని డిమాండ్ చేసింది. 2018లో కేసు నమోదైంది, 2019లో ఛార్జ్షీట్ నమోదైంది, 2025లో తీర్పు వచ్చింది. ఈ మధ్య కాలంలో మొదటిసారి రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన కూతురు తన దగ్గరికి రావట్లేదు అని ఏ కారణం చేతైతే ప్రణయ్ని హత్య చేపించాడు, అంటే ప్రణయ్ని హత్య చేపిస్తే తన కూతురు తన ఇంటికి వస్తని మారుతీరావు భావించాడు. కానీ అది జరగలేదు. తన కూతురు తనతో మాట్లాడకపోవటం, తన జైలుకి వెళ్లాల్సి రావటం జీర్ణించుకోలేకపోయినటువంటి మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి తన కూతురు మీద ఉన్నటువంటి అతి ప్రేమ కారణంగా ఈ ప్రణయ్ అనేటువంటి వ్యక్తిని హత్య చేసి విధంగా మారి తను ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడు తనే. తర్వాత ఈ కేసులో బిహారీ గ్యాంగ్ పనిష్మెంట్ జరిగింది. బిహారీ గ్యాంగ్ పనిష్మెంట్ జరగటం మంచిది, వాళ్ళు కీలకమైనటువంటి నిందితులు. వీళ్ళని పట్టుకున్న క్రమం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ సుభాష్ శర్మ సెప్టెంబర్ 14, 2018లో
ప్రణయ్‌ని చంపేసిన తర్వాత సే సుభాష్ చరణ్ బీహార్ వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలకు డిస్పోజ్ అయ్యారు. అంటే ఎవరితో ఎవరు కాంటాక్ట్‌లో ఉండరు. వీళ్ళంతా ఒక రకమైనటువంటి నేరస్తులు. వీళ్ళ మీద అనేక కేసులు నమోదయ్యాయి. వీళ్ళు ఒకసారి ఒక మర్డర్ కలిసి చేశారంటే తర్వాత ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా వేరు వేరు రాష్ట్రాలకి డిస్పోజ్ అవుతారు. అందరూ ఒక చోటికి వెళ్ళు కలిసి ఉండరు. కలిసి కాంటాక్ట్‌లో కూడా ఉండరు. వీళ్ళు నేరాల్లో ఆరితేరినటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళని పట్టుకోవడానికి కారణం ఏందంటే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సుభాష్ శర్మ అనే ఒక బిహారీ గ్యాంగ్ లీడరు ఈ హత్య చేశాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఇక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఒకవైపేమో సుభాష్ శర్మ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీహార్‌కి బయలుదేరాడు. ఇంకోవైపు అతను బీహార్‌లో రైలు దిగేలోపు అతను ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ పోలీసులు స్పెషల్ హెలికాప్టర్‌లో బీహార్ వెళ్లారు. అతను బీహార్‌లో ట్రైన్ దిగేలోపు మన పోలీసులు దర్శనమిచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తమదైన శైలిలో సుభాష్ శర్మను అరెస్ట్ చేస్తే మిగతా నిందితులను కూడా పట్టుకున్నారు. మొత్తం విషయాన్ని కక్కించారు. అది ఇయాల కేసులో చాలా కీలకమైంది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా కీలకమైంది. మొత్తానికి సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సరే వీళ్ళు పైన హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కేసులో మొత్తానికి ఒక సంచలన తీర్పు వచ్చింది. కానీ రెండే విషయాలు, కూతురు పట్ల ఉన్నటువంటి అతి ప్రేమ, కులం పట్ల ఉన్నటువంటి తృప్తుతం, ఈ రెండు కారణాలు ఈ మొత్తం విషయానికి కారణాలు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజయాలు కూడా ఎవరైతే A6 అమృత బాబాయ్ శ్రవణ్ ఉన్నారో వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. కేవలం అమృత కారణంగా, అమృత ప్రేమ కారణంగా ఏ తప్పు చేయని మా నాన్న జైలు పాలయ్యాడని చెప్పేసి వాళ్ళ కుటుంబం రోడ్డు పాలై ఏడుస్తూ ఉంది. ఇక్కడ చాలా కీలకమైన ఒక విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అమృత తన భర్తని కోల్పోవడం వల్ల తన సింగిల్ ఉమెన్ అయింది. తన మదరు అమృత తల్లి ఎవరైతే ఉన్నారో మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం ఫలితంగా ఆమె కూడా సింగిల్ ఉమెన్ అయింది. ఇవాళ శ్రవణ్ ఎవరైతే అమృత చిన్నాను ఉన్నారో అతను జైలు పాలయ్యాడు, వాళ్ళ కుటుంబం రోడ్డు పాలైంది. A7 శివ ఎవరైతే మారుతీరావు దగ్గర కారు డ్రైవర్గా ఉండి మారుతీరావు చెప్పిన మాటలు విన్నందుకు అతను కూడా యావజ్జీవ కారాగార శిక్ష పట్టడం వల్ల అతని కుటుంబం కూడా రోడ్డు పాలైంది. వీరంతా కరుడుగట్టి నేరస్తులేం కాదు. కేవలం మారుతీరావు కోసం నేరంలో పాల్గొన్నోళ్ళు బీహారీ గ్యాంగ్ తప్ప. బీహారీ గ్యాంగ్ సుపారీ కోసం చేసింది, వీళ్ళంతా మారుతీరావు కోసం చేశారు. వీళ్ళందరి ఉద్దేశంలో అమృత ఏదో తప్పు చేసింది, అమృతాన్ని మళ్ళీ తిరిగి తమ ఇంటికి తెచ్చుకోవాలనే కారణం తప్ప కావాలని ప్రణయాన్ని చంపడం కాదు. ఇక్కడ కులం కారణం ఉంది కాకపోతే ఇది తప్పే. కానీ మొత్తంగా ఒక తప్పుడు ఆలోచన ఎంతమందిని రోడ్డు పాలు చేసింది, ఎంతమంది జీవితాలను ఆగం చేసిందో చూడండి. ఇద్దరు మహిళలు పూర్తిగా సింగిల్ మహిళలు అయిపోయారు. మిగతా 2 కుటుంబాలు ఈ ఇద్దరు వ్యక్తులు కాక కూడా ఇంకా 2 కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. వీటన్నిటికీ మించి ప్రణయ్ తల్లిదండ్రులు కొడుకుని చేతికొచ్చినటువంటి కొడుకుని కోల్పోయారు. ఎంత బాధ చూడండి. సో ఒక్క హత్య ఎంతమందిని రోడ్డు పాలు చేసింది, ఎన్ని కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిందో చూడండి. ఇదొక లెసన్ కావాలి. రేపొద్దున కులం పేరుతోనో అతి ప్రేమ పేరుతోనో మన పెత్తనమే చెల్లుబాటు కావాలనే కారణం చేతనో ఇలాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే ఏం జరిగిద్ది అంటానికి ఇది ఒక లెసన్ కావాలి. దీంట్లో ఎవరూ బాగుపడింది లేదు, అందరూ నష్టపోయారు. కేవలం ఆలోచనలో ఉన్నటువంటి ప్రాబ్లం అంతే. వాస్తవానికి మారుతీరావు కులాన్ని అనే విషయాన్ని పక్కన పెట్టి తన కూతురు ఇంతగా ఇష్టపడుతుందంటే, ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఒకే వ్యక్తిని ప్రేమిస్తుందంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉందని ఒప్పుకొని ఉంటే ఇష్యూ ఇంత దాకా రాకపోదు. అమృత తన తండ్రికి కక్షతోనో కార్పణ్యంతో కాకుండా ప్రేమతో ఒప్పించుకోగలిగి ఉండుంటే ఇది ఇంత దూరం రాకపోదు. కానీ ఇక్కడకు ఎవరికి సహనాలు లేకపోవటం, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాం, ఎవరి ఆలోచనలో గుజ్జులు వాళ్ళకుంటాం. ప్రత్యేకించి మారుతీరావుకి కులం పేరుతో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ధోరణి ఇవన్నీ ఇష్యూలకు కారణమైంది. చివరికి అతను కూడా లేకుండా పోయాడు ఈ లోకంలో. సో ఏది ఏమైనా అమృత ప్రణయ్ పరువు హత్య అనేటువంటిది ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రంలో అనేక ఉద్యమాలకు కారణమైనటువంటి విషయం, అనేక అంశాలను చర్చగా పెట్టినటువంటి విషయం. ఈ మొత్తం ఇన్సిడెంట్ మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే జీవితాలు ఎలా ఆగమవుతాయి అని చెప్పినటువంటి ఒక పెద్ద ఘటనగా చెప్పాలి.